మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో విషయంలోకి వచ్చేసరికి అసలు మన పోర్ట్ఫోలియో ఎలా ఉంది అని రివ్యూ చేయడం విషయంలో చాలా మంది చాలా మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఒక పోర్ట్ఫోలియో కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు పాస్ పర్ఫార్మెన్స్ చూసి మనం పోర్ట్ఫోలియోని కన్స్ట్రక్ట్ చేస్తాం. అదే ఒక 2-3 సంవత్సరాలు లేదా 4-5 సంవత్సరాలు మన పోర్ట్ఫోలియోలో కొన్ని ఫండ్స్ ఉన్నాయి అని అంటే ఆ పోర్ట్ఫోలియో యొక్క పర్ఫార్మెన్స్ ని ఎలా మనం అంటే దాన్ని ఎలా రివ్యూ చేయాలన్న దాంట్లో కూడా చాలా కన్ఫ్యూషన్ లో ఉంటాం. సో బేసిక్ గా ఈ రోజు ఈ మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియోకి సంబంధించి కన్స్ట్రక్షన్ అవ్వచ్చు, రివ్యూ మెకానిజం అవ్వచ్చు, ఈ రెండింటి గురించి కూడా కొంచెం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. నమస్తే, నేను రేవంత్ శర్మల, ఐఎమ్ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. ఒక చిన్న సాడ్ రియాలిటీ ఏంటంటే మన మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో కేవలం 28% అనుకుంటా, 28% ఆఫ్ ద లార్జ్ క్యాప్స్ మాత్రమే దాని యొక్క బెంచ్ మార్క్ ను అవుట్ పర్ఫార్మ్ చేస్తూ ఉంటాయి. లార్జ్ అండ్ మిడ్ క్యాప్ సెగ్మెంట్ లోకి వచ్చి ఓన్లీ 42% మాత్రమే అవుట్ పర్ఫార్మ్ చేస్తారు. అదే ఫ్లెక్సీ క్యాప్ విషయంలో 46% ఆఫ్ ద ఫండ్స్ అవుట్ పర్ఫార్మ్ చేస్తూ ఉంటాయి. మిడ్ క్యాప్ లో 55% ఆఫ్ ద ఫండ్స్ ఇండెక్స్ ని అంటే బెంచ్ మార్క్ ను అవుట్ పర్ఫార్మ్ చేస్తూ ఉంటాయి. వెన్ ఇట్ కమ్స్ టు స్మాల్ క్యాప్ 62% ఆఫ్ ద ఫండ్స్ బెంచ్ మార్క్ ని అవుట్ పర్ఫార్మ్ చేస్తూ ఉంటాయి. ఇక్కడ మీరు గమనించారు అని అంటే ఫండ్స్ అన్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకున్న అన్ని కూడా ఆ పర్టికులర్ బెంచ్ మార్క్ ని అవుట్ పర్ఫార్మ్ చేయటం అనేది ప్రాక్టికల్ గా సాధ్యం కాదు. సో బేసిక్ ఇప్పుడు మనం ఎలా రివ్యూ చేసుకోవాలి? మరి మనం ఏదో ఒక లార్జ్ క్యాప్ పెట్టుకుంటాం, మీరే అంటున్నా 28% మాత్రమే అవుట్ పర్ఫార్మ్ చేస్తున్నాయి. ఈవెన్ స్మాల్ క్యాప్ కూడా మాక్సిమం ఈస్ గోయింగ్ అప్ టు 62% మాత్రమే అవుట్ పర్ఫార్మెన్స్. మరి మన పోర్ట్ఫోలియో కన్స్ట్రక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వస్తే మనం ఒక ఫండ్ పెట్టుకోం, రకరకాల ఫండ్స్ పెట్టుకుంటాం. ప్రతి ఒక్క ఫండ్ ని ప్రతిసారి మనం జడ్జ్ చేస్తూ కూర్చోలేం. ప్రాక్టికల్లీ స్పీకింగ్, ఈ ఫండ్ కరెక్టా, ఈ ఫండ్ రాంగా. మనం పోర్ట్ఫోలియో కన్స్ట్రక్ట్ చేసుకున్నప్పుడు ఓన్లీ స్మాల్ క్యాప్ పెట్టాము, ఓన్లీ మిడ్ క్యాప్ పెట్టాము, ఓన్లీ లార్జ్ క్యాప్ పెట్టుకోము. పోర్ట్ఫోలియోని అక్రాస్ దాన్ని డివైడ్ చేయడానికి ట్రై చేస్తాను, అక్రాస్ ద బోర్డ్. అంటే స్మాల్, మిడ్ అండ్ లార్జ్ అన్నిటికీ డైవర్సిఫై చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. బట్ ఫ్యూ ఇన్వెస్టర్స్ మాత్రం ఓన్లీ మిడ్ క్యాప్ లోకి వెళ్ళడానికి అంటే ఓన్లీ మిడ్ అండ్ స్మాల్ లోకి వెళ్తానికి ట్రై చేస్తూ ఉంటారు. సో బేసిక్ ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క మైండ్ సెట్ ఉంటుంది కాబట్టి మనం ఫస్ట్ బెంచ్ మార్క్స్ ని అర్థం చేసుకొని మనకు ఉండేటువంటి పోర్ట్ఫోలియోని బేస్ చేసుకొని మనం ఏ బెంచ్ మార్క్ తోటి మనం రివ్యూ చేసుకోవాలి, వెదర్ ఆర్ పోర్ట్ఫోలియో ఈస్ అవుట్ పర్ఫార్మింగ్ ఆర్ నాట్. అంటే మనం పెట్టిన పోర్ట్ఫోలియో నిజంగానే మనకు మంచి రిటర్న్స్ ఇస్తుందా, లేకపోతే రావాల్సిన దానికంటే తక్కువ రిటర్న్స్ ఇస్తుందా అనేది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఓన్లీ లార్జ్ క్యాప్ మాత్రమే మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకోండి, సహజంగా నిఫ్టీ 50 బెంచ్ మార్క్ పెట్టుకొని చేస్తూ ఉంటారు, అది తప్పు. మీరు కంపేర్ చేయాల్సింది నిఫ్టీ 100 టిఆర్ఏ. నిఫ్టీ 100 టిఆర్ఏ ఇస్ ద బెంచ్ మార్క్ ఫర్ ద లార్జ్ క్యాప్. ఒకవేళ మీరు లార్జ్ అండ్ మిడ్ క్యాప్ చేస్తున్నారు అనుకోండి, సో నిఫ్టీ లార్జ్ అండ్ మిడ్ 250 టిఆర్ఏ ఇండెక్స్ ఉంటుంది, దాంతో కంపేర్ చేయొచ్చు. లేదు మీరు ఓన్లీ మిడ్ క్యాప్ తో పెడుతున్నారంటే మీకు ఆల్రెడీ ఐడియా ఉంది, మిడ్ క్యాప్ 150 టిఆర్ఏ ఉంటుంది, స్మాల్ క్యాప్ అయితే స్మాల్ క్యాప్ 250 టిఆర్ఏ ఉంటుంది. సరే, నాకు ఇదంతా కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది, నాకు ఇవన్నీ కాదు, నేను కొంత లార్జ్, కొంత మిడ్, కొంత స్మాల్ పెడుతుంటాను, నేను ఎక్కువ లార్జ్ వైపుగా టిల్ట్ అయి ఉంటాను అని అనుకుంటే మీకు నిఫ్టీ 500 టిఆర్ఏ ఈజ్ ద బెస్ట్ బెంచ్ మార్క్. ఎక్కువ లార్జ్ టిల్ట్ అయి కొద్దిగా మిడ్ అండ్ స్మాల్ ఉండే వాళ్ళకి నిఫ్టీ 500 టిఆర్ఏ బెస్ట్ బెంచ్ మార్క్ అవుతుంది. లేదు నేను హియర్ అండ్ దేర్ అంటే ఒక 50 to 60% లార్జ్ లో ఉండి 20% మిడ్ అండ్ స్మాల్ లో ఉంటాను అని అంటే గనక అప్పుడు మీకు ఈ మల్టీ క్యాప్ కి సంబంధించినటువంటి మీకు బెంచ్ మార్క్ ఉంటుంది, అదే 50, 25. మీరు దాంతోటైనా కంపేర్ చేసుకోవచ్చు. సో బేసిక్ గా మీకు ఇట్లా 3 రకాల అంటే బెంచ్ మార్క్స్, అంటే మీరు చాలా రకాల బెంచ్ మార్క్స్ ఉన్నాయి, మీరు ఆ స్పెసిఫిక్ బెంచ్ మార్క్స్ తోటి యూ కెన్ స్టార్ట్ కంపేర్. సో ఇట్లా మీకు ఉండేటువంటి పోర్ట్ఫోలియోని బేస్ చేసుకుని ఒకవేళ మీరు మిడ్ అండ్ స్మాల్ మిక్స్ లో తీసుకున్నారు అని అంటే గనక దెన్ ఎస్, మిడ్ అండ్ స్మాల్ కి రిలేటెడ్ మిడ్ క్యాప్ సెగ్మెంట్ ఓవరాల్ పోర్ట్ఫోలియో మీకు ఓవరాల్ బెంచ్ మార్క్ క్రాస్ చేసిందా లేదా, స్మాల్ క్యాప్ సంబంధించి ఓవరాల్ పోర్ట్ఫోలియో స్మాల్ క్యాప్ క్రాస్ చేసిందా లేదా చెక్ చేసుకోవాలి. సో ఎప్పుడైనా మీరు పోర్ట్ఫోలియోని రివ్యూ చేసుకునేటప్పుడు ఆ రిలవెంట్ బెంచ్ మార్క్స్ తోటి కంపేర్ చేసుకోవడం చాలా అవసరం. లేదు నాకు ఇదంతా కన్ఫ్యూజన్ గా ఉంది, వన్ సింగిల్ బెంచ్ మార్క్ తోటి నేను కంపేర్ చేసుకుంటాను అని అంటే నిఫ్టీ 500 టిఆర్ఐ ఈస్ ద బెస్ట్ బెంచ్ మార్క్ టు కంపేర్ యువర్ హోల్ పోర్ట్ఫోలియో. ఒక్కొక్క దాన్ని నేను జడ్జ్ చేయలేను. అండ్ నెంబర్ 2 వచ్చేసరికి ఏమవుతుంది, మనకి ఈ బెంచ్ మార్క్ తో కంపేర్ చేసేటప్పుడు కూడా విల్ గో ఫ్యూ జడ్జిమెంటల్. అంటే ఎవ్రీ క్వార్టర్ జడ్జ్ చేయడానికి ట్రై చేస్తాను, ఇస్ దిస్ పోర్ట్ఫోలియో రైట్ ఆర్ రాంగ్ అని. ప్రాక్టికల్లీ స్పీకింగ్, ఒక ఫండ్ మేనేజర్ ఎవ్రీ క్వార్టర్ ఆ యొక్క బెంచ్ మార్క్ ని బీట్ చేయడం అనేది సాధ్యం కాకపోవచ్చు.
వాళ్ళు పెట్టుకునే ఒక స్ట్రాటజీ ఒక 2 years 3 years టైం ఫ్రేమ్ తో ఒక స్ట్రాటజీని డిజైన్ చేసుకొని ఉండొచ్చు. మీరు ఎవ్రీ క్వార్టర్ ఓపెన్ చేసి ఈ క్వార్టర్ ఇది బ్రేక్ చేయలేదు, ఈ బెంచ్ మార్క్ దాటలేదు, నా పోర్ట్ఫోలియో బెంచ్ మార్క్ దాటలేదు అంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. There are strategies which will perform in the stretch of 6 months to 1 year. There are strategies which will perform from 1 year to 2 years also. సో ఎవ్రీ టైం కీప్ ఆన్ జడ్జింగ్ గా ఉన్నా కానీ పోర్ట్ఫోలియో అనేది మనం కరెక్ట్ గా హ్యాండిల్ చేయం. ఏమవుతుంది, ఉన్నట్టుండి సడన్ గా అమ్మేస్తాము, ఇంకో ఫండ్ లోకి వెళ్ళిపోతాం. మీరు వెళ్ళిపోయిన తర్వాత ఇవి ఏదైతే ఎగ్జిట్ అయ్యారో ఆ ఫండ్ స్ట్రాటజీ పర్ఫామ్ చేయడం మొదలు పెట్టచ్చు. అది అప్పుడు అవుట్ పర్ఫామ్ చేసి మీరు ఎంట్రీ తీసుకుంది కూడా అండర్ పర్ఫామ్ చేయొచ్చు. సో ఇట్లా చేయడం ద్వారా మెజారిటీ ఆఫ్ ద మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ మార్కెట్ ఇచ్చే రిటర్న్స్ ని కూడా తీసుకోలేని పరిస్థితుల్లోనే ఉన్నారు. సో ఎప్పుడైనా ఒక ఫండ్ లోకి ఎంటర్ అయ్యాము అని అంటే మనం ఆ ఒక్క ఫండ్ జడ్జ్ చేయకూడదు. నేను చాలా మందికి అదే చెప్తాను, ఒక్కొక్క ఫండ్ జడ్జ్ చేయడం కష్టం. ఒక పోర్ట్ఫోలియోని పెట్టుకొని ఆ పోర్ట్ఫోలియో నిఫ్టీ 500 అన్న దాటుతుందా లేదా, ఇది ఈజియెస్ట్ వే. నిఫ్టీ 50 తోటి కంపేర్, నిఫ్టీ 100 లార్జ్ క్యాప్ తోటి కంపారిజన్ అవసరం లేదు. అట్లీస్ట్ ఒక నిఫ్టీ 500 టీఆర్ఏ దాటుతుందా లేదా, దీంతో కనుక కంపారిజన్ పెట్టుకున్నట్లయితే లాంగ్ టర్మ్ లో యూ విల్ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఆప్షన్. అంటే మీకు ఒక మంచి అవుట్ పర్ఫార్మెన్స్ రావడానికి. అట్ ద సేమ్ టైం మన పోర్ట్ఫోలియో మనం కన్స్ట్రక్ట్ చేసుకునేటప్పుడు ఒక నిఫ్టీ 500 లాంటి టీఆర్ఏని బీట్ చేయాలి అంటే మన పోర్ట్ఫోలియో ఏ విధంగా ఉండాలంటే ఒక బేసిక్ విషయం చెప్తాను. మీరు కావాలంటే లార్జ్ క్యాప్ విషయంలోకి వచ్చేసరికి, లార్జ్ క్యాప్ అని అంటే నిఫ్టీ 50, నిఫ్టీ నెక్స్ట్ 50, టోటల్ నిఫ్టీ 100 ని లార్జ్ క్యాప్ అని అంటాం. మీరు లార్జ్ క్యాప్ లో మీరు ఒక 50% ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్నా, అండ్ మీకు ఈ ఫ్లెక్సీ క్యాప్ అండ్ మల్టీ క్యాప్ కి సంబంధించి ఒక రెండింటికి కలిపి ఒక 25% మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్నా, అండ్ రెస్ట్ పర్సంటేజ్ మిడిల్ స్మాల్ లో పెట్టుకున్నా కానీ దెర్ ఇస్ అ ప్రాబబిలిటీ ఆఫ్ బీటింగ్ నిఫ్టీ 500 టీఆర్ఏ. సో బేసిక్ గా ఇఫ్ యూ సీ ఇక్కడ ఏమవుతుంది, అదేంటి 50% మనము లార్జ్ క్యాప్ ఎక్స్పోజర్ పెడుతున్నాము అని అంటే, వెన్ పీపుల్ ఆ మ్యూచువల్ ఫండ్ అనగా ఓన్లీ రిటర్న్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడతారు. అంటే రిటర్న్ అని అంటే అప్ సైడ్ మాత్రమే ఆలోచిస్తారు, బట్ రిటర్న్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో డౌన్ సైడ్ రిస్క్ కూడా ఉంటుంది అనేది మర్చిపోతారు. ఓవర్ ఎక్స్పోజర్ టు మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఏమవుతుంది అని అంటే, మార్కెట్స్ పడ్డప్పుడు టూ మచ్ ఆఫ్ డ్రాడన్ కూడా వస్తుంది. అప్పుడు నిఫ్టీ 500 టీఆర్ఏతో కంపేర్ చేస్తే, అంటే ఈ కంపారిజన్ అప్ సైడే కాదు డౌన్ సైడ్ కూడా చేయాలి. డౌన్ సైడ్ చేసేదాన్ని మనం బీటా అని అంటాం. సో డౌన్ సైడ్ బీటా కూడా మీకు వన్ కంపేర్ టు యువర్ బెంచ్ మార్క్ ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అందుకే లార్జ్ క్యాప్ ఎక్స్పోజర్ అనేది ఒక 50% వరకు మెయింటైన్ చేసినా కానీ నష్టం లేదు. ఇది మరీ టూ మచ్ కన్జర్వేటివ్ గా ఉంది అనుకున్న టైంలో యూ కెన్ డూ వన్ మోర్ థింగ్, లైక్ హ్యావింగ్ 50% ఆఫ్ మల్టీ అండ్ ఫ్లెక్సీ క్యాప్ అండ్ 30% అంటే ఒక 15% ఆఫ్ ఈచ్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ ఈక్వలెంట్ గా డివైడ్ చేసుకోవచ్చు. అండ్ సమ్ పోర్షన్ ఇంటూ మల్టీ అసెట్ ఇట్లనే డివైడ్ చేసుకున్నా కానీ యూజువల్లీ విల్ ట్రై టు బీట్ సమ్ నిఫ్టీ 500 టీఆర్ఐ. సో బేసిక్ గా ఒక బ్యాలెన్స్డ్ పోర్ట్ఫోలియో కన్స్ట్రక్ట్ చేసుకొని ఒక బ్యాలెన్స్డ్ బెంచ్ మార్క్ తోటి ఎప్పుడైతే మనం బీట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటామో విల్ బి ఆన్ ద రైట్ ట్రాక్. వెన్ ఇట్ కమ్స్ టు రిటర్న్, ఎవ్రీ వన్ థింక్ నాకు 20% వస్తేనే అది రిటర్న్, లేకపోతే కాదు అని. నో, ద రియల్ రిటర్న్ ఇస్ మేకింగ్ ఎ రిటర్న్ కన్సిస్టెంట్లీ అబౌవ్ అండ్ యావరేజ్ ద బెంచ్ మార్క్. అంతే, అబౌవ్ అండ్ యావరేజ్ ద బెంచ్ మార్క్ చేసినంత వరకు లాంగ్ టర్మ్ దాన్ని కంటిన్యూ చేస్తే ఆటోమేటిక్ గా మన పోర్ట్ఫోలియో స్ట్రాంగ్ ఉంటుంది, మంచి ఛాన్సెస్ దొరుకుతాయి. సో ఎవరెవరికైతే ఈ వీడియో అవసరం ఉంటుంది అనుకుంటారో వాళ్ళందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.